ఓయ్ పెద్దమ్మ, నువ్వు వెతికి నా దగ్గర ఉంది. నేనే ఎతకట్లేదు, ఏళ్ళ అవతలకి. దా పెద్దమ్మ. ఇప్పుడు జాతకం అంటే తలరాత బ్రహ్మదేవుడు రాసింది. ఒక 100 ఇవ్వు, నీకు కావాల్సింది నీకు తిరిగి ఇచ్చేస్తాను. డబ్బులు లేవు, గిబ్బులు లేవు. నోరు ముసురు ఏళ్ళ అవతలకి. బెమ్మంట రాచాడంట. వామ్మో, దేవుడంటే అంత కోపమా? ఏదో రాశాడన్నావుగా, ఏ రాశాడు? కూత కోయల్లాగున్నా రాత గాడిదలు కాస్తుందని. అవును పెద్దమ్మా. ఏటవును? అవును పెద్దమ్మా, నీ కొత్త కోయిలే నీ రాత గాడిదే. కానీ ఆ రాతకి నీ కోతకి లింక్ ఉంది పెద్దమ్మా. ఇదిగో ఇది పెట్టుకో. ఈ తొండవాయి నాకెందుకు? ఈ రోజు వైశాఖ పౌర్ణమి పెద్దమ్మా, చాలా శక్తివంతమైంది. ఈ వినాయకుడిని నీ దగ్గరే ఉంచుకో. ఏటో నీ గందరగోళ మాటలు నువ్వు నా దగ్గర దీనికి డబ్బుల్లా. నాకు డబ్బులొద్దులే. ఈ రాత్రికి వినాయకుడిని నీ దగ్గరే పెట్టుకుని త్రికరణ శుద్ధిగా నువ్వు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. సరస్వతి కటాక్షం లభిస్తుంది పెద్దమ్మా. ఏదో ఒకట్లే, నేను వెళ్తున్నా. నీతో కూర్చుంటే ఏదో ఒకటి చెప్పి డబ్బులు లాగేలాగున్నావు. శుభం. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. సావిత్రి, బాబు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చూసే ఉంటారు. ఈ ఫోటో స్టూడియో నాదే. నా పేరు నారాయణ. అందరిళ్లలో ఉంటాయి నా ఫోటోలు. భలే ఉన్నాయండి అన్నీ. ఈ కెమెరాలు ఫోటోలు ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను. మళ్ళీ చాన్నాళ్ళకి. అది భానుమతి గారు. నా పేరు సావిత్రి గాని చిన్నప్పుడు అందరూ నన్ను భానుమతిలాగా ఉన్నావు అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అందంగానే ఉన్నారుగా. మీరు నన్ను పాతికేళ్ళప్పుడు చూడాల్సింది. నేను కాదు, మీరు చూడాల్సింది చేయాల్సింది చాలా ఉంది. అంటే? అక్కడ కూర్చోండి. మిమ్మల్ని 25 ఏళ్ళు ఉన్నప్పుడులా ఫోటో తీస్తాను. ఇక్కడ ఎగ్జిబిషన్లా లేదండి. పిట్టల ధరలు కోతల రాయలు కూడబలుక్కుని టెంట్లు వేసుకున్నట్టు ఉందండి. హాయ్, ఎంతండి ఫోటోకి? మీరు తీయించుకుని ఒక అరగంట అలా తిరిగేసి రండి. ఫోటో నచ్చితే మీకు ఎంత అనిపిస్తే అంత ఇవ్వండి. నిజంగా అందంగా వస్తుంది కదండి ఫోటో? మీ అందమే మీకు వస్తుంది, చూస్తారుగా. మాట ఇచ్చారండి. 25 ఏళ్ళ పడిచిపిల్లని అయిపోవాలండి నేను. బేబీని చూడరా, బాలే ఉంది కదా. ఈ రాఖీ గాడు ఎక్కడ సచ్చాడు? బాగానే ఉంది కానీ ఆ అవతారం ఏంటి అసలు? రే, ఇప్పుడే పల్లెటూరు నుంచి దిగుంటుంది. నా చేయి పడితే అంతా సెట్ అయిపోద్ది. అబ్బా, ఏం బేబే, బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదా? నన్ను గాని కంపెనీ ఇమ్మంటావా?
నాతో మాట్లాడుతున్నావా? నీతోనే బేబే. ఓ 23 ఉంటాయి. అమ్మా 20. కళ్ళు కూడా చెప్పేట్రా నీకు. ఇదంతా కల, ఇదంతా కల. ఐఎమ్ సారీ అండి. ఇదేంటిది? ఫోటో స్టూడియో ఎక్కడ? ఇక్కడే కదా ఉండాలి. బాబు బాబు, ఇక్కడ ఫోటో స్టూడియో ఉండాలి. పక్కనే జ్యోతిష్కం చెప్పే అబ్బాయి ఉండాలి కదా. వినాయకుడి విగ్రహాలు అవి ఇస్తున్నాడు. నువ్వు చూసేవాళ్ళని. జంగమ్మ దేవర లింగమైనాడు, లింగాల స్వామి ముందరన్నాడు. టక్కరు చీకటి పోయి దిక్కులు ఎలుగైపోయి బూడిదయ్యే లోపల బతుకమ్మ బతుకు, కాడు పిలిచే లోపల బతుకంతా బతుకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జగన్నాటకం, జగన్నాటకం, జగన్మాత బిడ్డలాడు జగన్నాటకం. ఆ పక్కన చీకడుంది, ఈ దిక్కున వేకు ఉంది. దిక్కు లేదనుక ఇంకా ఆ దిక్కున వెళ్ళు. ముక్కంటి చెప్పాక సక్కంగా వెళ్ళు. అరోమరా అరోమరా. ఉంటాను సార్. పోయింది, ముసల్ది పోయింది. అమ్మో ఎంత టార్చర్ పెట్టింది. పీడ విరగడైపోయింది. పోయింది కదే, పోయిన వాళ్ళు తిట్టకూడదు. అబ్బా మీరు ఊరుకోండి, ఏమన్నా చెప్తారు మీరు. Let's all celebrate. Yes. Let's party! అబ్బా, ఈ వయసులో ఈ పీడ కళ్ళేంట్రా నాయనా. ఈ రాత్రికి వినాయకుడిని నీ దగ్గరే పెట్టుకుని త్రికరణ శుద్ధిగా నువ్వు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. మీ అందమే మీకు వస్తుంది. జగన్మాత బిడ్డలాడు జగన్నాటకం. నువ్వేనా ఇదంతా చేసింది? ఎందుకు? ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం. ఈ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవమానాలు ఇవన్నీ నువ్వు కోరుకుంటే వచ్చినవి కాదు. కాబట్టి మూటగట్టి విసిరి అవతల పడి అంత నీ చేతుల్లోనే ఉంది. ఇది నీ జీవితం, నీకు నచ్చినట్టుగా బతుకు. ఎంజాయ్ పడి. నిన్న రాత్రి నుంచి కనిపించకపోతే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా? నీకు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? అదే అర్థం కావట్లేదు బాబాయ్. రాత్రంతా హాస్పిటల్లో ఉండిపోయాను. ఇంట్లో ఉందేమో అనుకున్నాను బాబాయ్. నాకు ఒక ఫోన్ అన్నా చేసి ఉండొచ్చుగా. బ్రెయిన్ పని చేయలేదు బాబాయ్. నీ దగ్గరకు వచ్చిందేమో అని బయలుదేరుతున్నా, నీ లోపు నువ్వే వచ్చావు. అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది బాబాయ్. ఎన్ని మాట్లాడినారా బేబీ? నేనేం అనలేదు బాబాయ్. నువ్వు అనలేదు. నువ్వు అనవు. నీ కూతురుతో అనిపించావుంటగా. ఒక్కొక్కటి సంగతి తర్వాత చెప్తాను రా.
ముందెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు. ఇస్తాను బాబాయ్. ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి నాకు చూపించు. ఎఫ్ఐఆర్ చూస్తేనే నేను నమ్ముతాను. ఆ? ఆ. ఆ నానా బేబీ గాని మన ఇంటికి వచ్చిందా? రాలేదే. రాత్రి నుంచి కనిపించట్లేదులే. అవునా? అందరూ వెతుకుతున్నారు. అయ్యో పాపం. బాధపడకమ్మా, వచ్చేస్తుంది. బేబీ వచ్చేస్తుంది. బాధ బొంగ. నా కొడుకులు ఎవరో కిడ్నాప్ చేసి కిడ్నీ కళ్ళు అమ్మేసుంటారు. బేబీని కిడ్నాప్ చేసిండే, కిడ్నీ కళ్ళు అమ్మిండే. ఆ పీడ విరగడయ్యింది. ఏయ్, నోరు ముయ్యవే, ముసలిది పోయిందట. నువ్వు కెత్తు కాసేపు ఇష్టం. అండి, ఏం కావాలి? ఇల్లు అద్దెకి కావాలి. పోర్షన్ ఖాళీగా ఉందిగా. ఎవరు చెప్పారు? బయట బోర్డు. మేము పెట్టలేదే. అందుకే అడుగుదామని వచ్చా. ఏ ఊరేటి? రాజమండ్రి. మాట తీరు చూసి అనుకున్నా. మీది అటేపే అనుకుంటా. ఎలా చెప్పావు? ఎటకారం చూసి అనుకున్నాను. అద్దే 6000. చా, ఇచ్చేవాడుంటే సచ్చినోడికి కూడా కట్నం కావాలందట నీలాడిది. ముందున్నోళ్ళు 4,000గా ఇచ్చింది. ముసలమ్మలాగా ఆ సామెతలేంటి? అయినా ఎవరు చెప్పారు నీకు అద్దె 4000 అది ఏంటి? బానే ఆడిస్తున్నావే తోక. కుక్క కదా, మనుషుల కన్నా విశ్వాసం ఎక్కువ ఉంటది. ఉంటది. కొంపలో ఉండే నా మీదేమో ఎప్పుడు అరుస్తూ ఉంటది. ఇది దారిన పోయే వాళ్ళని చూసి నోరు మూసుకుంటది. కుక్క మొహంది. పోనీ నీ మొహం ఆవిడకిచ్చి ఆవిడ మొహం నువ్వు పెట్టుకోవే, ఆరవడానికి బాగుంటది. ఎవరమ్మా నువ్వు? నేన్రా రా. రాజమండ్రి నుంచి వచ్చానండి. ఆహా. మా ఊరే. ఏం పేరు? బే స్వాతి. బే స్వాతి. అదేం పేరు? బి స్వాతి. బి స్వాతి. నువ్వు అట్టాడ పాపయ్య గారి మనవరాలు కదూ? అబ్బాబే కాదండి. కాకపోయినా సరే నిన్నెక్కడో చూశానమ్మాయి. ఎక్కడ చూస్తే ఏంటంట? ఆ అమ్మాయికి ఇల్లు అద్దె కావాలంట. ఓ అదే ఆ సంగతి. ఆ. మరి ఇల్లు అద్దె దాని సంగతి చెప్పావా? అదే మాట్లాడుతున్నాలే. అద్దె 5000. అడ్వాన్స్ 3 నెలలది ఇవ్వాలి. రాత్రి 10 కాగానే గేట్లు వేసేస్తాం. లేట్ ఉంటే ముందే చెప్పాలి. అమ్మాయిల్ని అబ్బాయిల్ని తీసుకొచ్చి ఫ్రెండ్స్ అని ఓమని గోల చేయొద్దు. అసలే నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీ జోలికి ఎవడొస్తాడులే. ఏంటది? ఎవరు రారండి. ఓసారి గది చూసుకోవచ్చా? అదిగో అక్కడ మెట్లుంటాయి, పైన గది వెళ్ళి చూసుకోమ్మా. అవును, బేపెదమ్మ దొరికిందా? వెతుకుతున్నాడు నానిగాడు ఊరంతా. పోనీ ఏ రైలు పట్టాల దగ్గర హుసేన్ సాగర్లోనో ఎతికించమని చెప్పాల్సింది. నోరు మూసుకో. ఏం మాట్లాడుతున్నావు? నోరు తెరిస్తే అన్ని అపశకునికి మాట్లాయి. ఎక్కడుందో, ఏం చేస్తుందో, తిందో లేదో వచ్చేస్తుంది. తప్పకుండా వచ్చేస్తుంది. నాని, నేను బాగానే ఉన్నాను. మీరింకా